యొక్క సొత్తును ఆశపడకూడదు. న్యాయంగా నాకేం లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి. ఆ తృప్తి అనేది మనిషికి కావాలి. తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎంత వచ్చినా వాడికి తృప్తి ఎక్కడిది? చేతిలో 1 రూపాయి ఉన్నవాడు నాకు 10 రూపాయలు దొరకాలి అనుకుంటాడు. 10 ఉన్నవాడు 100 అంటాడు, 100 ఉన్నవాడు 1000 అంటాడు, 1000 ఉన్నవాడు 10,000 అంటాడు, 10,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు, 1,00,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు. ఎక్కడ వాడికి తృప్తి అనేది ఎక్కడుంది? తృప్తి అనేది లేకపోతే ప్రతి ఒక్కడు దరిద్రుడే. తృప్తి అనేది ఒకడుంటే ప్రతి ఒక్కడు శ్రీమంతుడే. ఆ తృప్తి అనేది ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. కాబట్టి ఆ తృప్తి అనేది కనుక నీకు ఉన్నది అనంటే ఇక నువ్వు అన్యాయమైన మార్గానికి పోవాల్సిన పని లేదు. న్యాయ మార్గంలో ఉండు చాలు. కొంతమంది లేదండి నేను